హాయ్ ఫ్రెండ్స్, పార్వతీదేవికి 3 పిల్లలు ఉన్నారని మనందరికీ తెలుసు. కానీ వారు ఎవ్వరూ కూడా పార్వతీదేవి గర్భం నుంచి పుట్టలేదు. ఇది ఒక శాపం వల్ల జరిగింది. అది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ శివుడు ఎప్పుడు చూసినా తపస్సు చేస్తూ ఉండేవారు. పార్వతీదేవి వచ్చినా కూడా కళ్ళు తెరిచి ముఖం కూడా చూసేవారు కాదు. పార్వతీదేవి ప్రయత్నాలను చూసి బాధపడిన ప్రేమదేవుడైన కామదేవుడు ప్రత్యక్షమై శివుడు కళ్ళు తెరిపించాలని తన దగ్గర ఉన్న ప్రేమ బాణాన్ని వేస్తాడు. తన తపస్సును భగ్నం చేసినందుకు శివుడికి చాలా కోపం వచ్చి కళ్ళు తెరుస్తారు. తెరచింది ఆయన 2 కళ్ళు కావు, ఆయన 3వ కన్ను. తెరవగానే చిటికలో కామదేవుడు కాలి బూడిదవుతాడు. అప్పుడు కామదేవుడు భార్య అయిన రతీదేవి అక్కడికి వచ్చి పార్వతీదేవితో ఏడుస్తూ ఇలా అంటుంది: కేవలం నీ వల్ల, నీ ప్రేమ వల్లే నా భర్త చనిపోయాడు. ఇప్పుడు నేను పిల్లల్ని కనలేను. నువ్వు కూడా నాలాగే సంతానం కలగకుండా ఉంటావు. నీకు కూడా జీవితంలో పిల్లలు పుట్టరని శాపం పెడుతుంది రతీదేవి. అప్పుడు కృష్ణుడు అక్కడికి వచ్చి రతీదేవి కోపాన్ని చల్లార్చడంతో రతీదేవి తన శాపాన్ని వెనక్కి తీసుకోకుండా శాపాన్ని పార్వతి, నువ్వు తల్లి అవుతావు కానీ నీ గర్భం నుంచి ఒక్క పిల్లవాడు కూడా పుట్టడని శాపం పెడుతుంది రతీదేవి. అందువల్లనే పార్వతీదేవికి సంతానం ఆ విధంగా కలుగుతుంది.